హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 41st డే. ఆంధ్రప్రదేశ్ నుండి ఒరిస్సాలో ఉన్న బెహరంపూర్కి రీచ్ అయినా. బెహరంపూర్ నుండి తారాతారిణి టెంపుల్కి వెళ్తున్నా. ఇదే తారాతారిణి టెంపుల్ అని ఒక్క బోర్డు కూడా లేదు. అడిగి రావాల్సి వచ్చింది ఇక్కడికి. అసలు ఈరోజు ఏమైందో ఏమో అంత పిచ్చి పిచ్చి అవుతుంది. బస్సు ఆడు తారాతారిణి జంక్షన్ దగ్గర వచ్చినప్పుడు ఆపమని చెప్పినానికి ఆడు మర్చిపోయి ముందుకెళ్ళిపోయి వేరే ఊర్లో ఆపిండు. తర్వాత మళ్ళీ ఆడే నాకు చేతిలో పైసలు పెట్టి బస్సు ఎక్కి వెళ్ళమని చెప్తే మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ రిటర్న్ వచ్చి, దేవుడా ఈరోజు అంతా ఆగమాగమే ఉంది. అసలుకి ఏందో ఏమో ఒక్కొక్కసారి అట్లా అవుతుంటుంది. కానీ వచ్చేసిన టెంపుల్కి రోప్ వే కూడా ఉంది, స్టెప్స్ కూడా ఉంటాయి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. కాబట్టి రోప్ వేలో వెళ్ళడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. ₹65. టెంపుల్కి వెళ్ళలేకపోయినా నేను ఇంత లాంగ్ వచ్చి కూడా. రోప్ వే కూడా లేదంట, టైం అయిపోయింది కాబట్టి 5:30 అయింది. మళ్ళీ ఆడ 6:30కి ఓపెన్ చేస్తాడంట. 6:30కి ఓపెన్ చేస్తే మళ్ళీ అయిన టెంపుల్ కూడా మళ్ళీ 6:30కి ఓపెన్. 6:30కి ఓపెన్ చేస్తే మళ్ళీ ఎప్పుడు నేను దర్శనం చేసుకొని ఎప్పుడు రిటర్న్ వెళ్ళిపోవాలి. ఈరోజు అంతా అబ్బా నాకు ఏడుపు వస్తుంది. కానీ అవుతుండే మళ్ళీ రేపు రావాలి. హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 42nd డే. 42 డేస్ అవుతుంది వచ్చి. మొత్తానికి మళ్ళీ ఇక్కడికి రీచ్ అయినా. తారాతారిణి దేవి టెంపుల్ 4 ఆదిశక్తి పీఠాలలో తారాతారిణి దేవి టెంపుల్ కూడా ఒక శక్తి పీఠం. ఇప్పుడు చెప్పు హలో అని. మళ్ళీ చెప్పు చెప్పవా? చెప్పు ఇది ఒక్కసారి ప్లీజ్. చెప్పు. సరే బాయ్. మరి బాయ్. ఓయ్ బాయ్. నిన్నంతా వేస్ట్. ఎందుకు పిలుస్తున్నావు మళ్ళా? హలో అని చెప్పమంటే చెప్పకుండా. ఇప్పుడు చెప్పమంటే చెప్తలేదు కానీ మళ్ళీ పోతుంటే పిలుస్తుంది. నిన్నంతా వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నిన్న అట్లా ఇట్లా ఆలోచించి కన్ఫ్యూజన్లో ఉండి రెస్ట్ తీసుకోవాలా లేకపోతే పోవాలా ఏం అర్థం కాక వచ్చేసిండే. కానీ వచ్చిన యూజ్ లేదు, బంద్ అయిపోయిండే. బంద్ అవ్వలేదు, ఓపెనే ఉంది. కాకపోతే 6:30కి ఓపెన్ టెంపుల్ ఈవినింగ్. నేనేమో 6కి వెళ్ళిపోవాలి బెహరంపూర్కి. 6కే లాస్ట్ బస్ అంట. కాబట్టి మళ్ళీ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేసరికి టైం పడుతుంది. కాబట్టి నేను దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోవాల్సి వచ్చింది. మళ్ళీ ఈరోజు వచ్చిన. మొత్తానికి సక్సెస్ఫుల్గా వచ్చినా. కానీ ఇక్కడ అసలు బోర్డు లేదు, ఏమీ లేదు ఇన్ఫర్మేషన్. అంటే ఎటు సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి అందరికీ అడిగి రావాల్సి వచ్చింది. ఫస్ట్ బెహరంపూర్ రైల్వే స్టేషన్ నుండి ఆటోస్ ఉంటాయి తారాతారిణి బస్సెస్కి. తారాతారిణి బస్సెస్ ఎక్కడ ఉంటాయో అక్కడ వరకు ఆటోస్ ఉంటాయి, ఆటోలో వెళ్ళాలి. అక్కడ నుండి మళ్ళీ తారాతారిణి జంక్షన్కి బస్సులో రావాలి. బస్సు ఎంత స్లో అంటే నేను నడిచి కూడా రావచ్చు టెంపుల్కి, అంత స్లో. 35 కిలోమీటర్స్ 2.5 hours నడిపిండు బస్సు.
అబ్బా నిన్న కూడా ఇదే ప్రాబ్లం, నిన్న కూడా ఇది ఇట్లనే లేట్ అయిపోయింది. ఈరోజు కూడా సేమ్. నేను పొద్దున ఎక్కితే బస్సు ఇప్పుడు మధ్యాహ్నం రీచ్ అయినా ఇక్కడికి. మళ్ళీ తారాతరణి జంక్షన్ నుండి తారాతరణి టెంపుల్ వరకు ఆటోస్ ఉంటాయి, ఆటోలో రావాలి. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ కొండపైకి మళ్ళీ బస్సు అయినా అంతే కాస్ట్. ఇంకా రోప్వే కూడా ఉంటుంది, రోప్వే కూడా ఎక్కొచ్చు. రోప్వే కూడా సేమ్ కాస్ట్. నేనైతే ఇంతవరకు రోప్వే ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైం ఇక్కడనే తారాతరణి టెంపుల్ దగ్గర ఎక్కుతున్నా. దేవుడా, తిరిగి తిరిగి అలసిపోతున్నా కానీ తప్పదు, ఇంకేం చేద్దాం. ఒకసారి అనుకున్న తర్వాత దాన్ని మధ్యలో ఆపొద్దు, కంటిన్యూ చేయాలి. కాబట్టి వెళ్ళాల్సిందే, ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా భరించుకుంటూ పోవాల్సిందే. ఇది రోప్వే. చాలా తక్కువ మందే ఉన్నారు జనాలు, అసలు ఎవ్వరూ లేరు. రోప్వే బయట కొన్ని షాప్స్ ఉన్నాయి అంతే. రోప్వే టికెట్ వచ్చేసి 65 రూపీస్, అప్ అండ్ డౌన్. కూర్చున్నా యువత. ఫస్ట్ టైం రోప్వే. నేను అసలు వాటరే లేవు కదా, నడుచుకుని వెళ్ళిపోతున్నారు. లోపలికి పోయి నడుచుకుంటూ పోతారు. నేను కూడా బస్సులో వచ్చినప్పుడు చూసిన. ఇది వర్షాకాలం అయితే కొద్దిగా నీరు అవుతుంది. ఊరా హైదరాబాద్, గద్వాల్, తెలంగాణ. ఋషికుల్య రివర్ కదా, బాగుంది పైనుండి వ్యూ, మస్తు అనిపిస్తుంది. నేను తీయాలా మిమ్మల్ని, ఫోటో తీయాలా? తీసుకో, ఏం కాదు, కింద పడం. మరి ఎందుకు భయపడుతున్నారు? నేను కూడా ఫస్ట్ టైమే. వచ్చేసినాం, ఆల్మోస్ట్ అయిపోయింది. చూస్తే ఫ్లైట్ లో, అవును ఫ్లైట్ లో వెళ్ళినట్టే అనిపిస్తుంది. బాగుంది, మంచి తక్కువ రేటే, అప్ అండ్ డౌన్ 65 కదా, లేదంటే చాలా కాస్ట్ తీసుకుంటారు. 2 గంటలకి దర్శనం. అవును, 2 గంటలకు దర్శనం. కింద నుండి రోప్వే ఎక్కిన తర్వాత ఇక్కడ వరకు వస్తారు. ఇక్కడ నుండి స్టెప్స్ ఉంటాయి పైకి ఎక్కడానికి. చాలా పెద్దగా ఉంది టెంపుల్. అంటే టెంపుల్ అవుట్ సైడ్, లోపల చిన్నగా ఉంది. కానీ దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత వీడియో చేస్తున్నా. అక్కడ ఉన్నది రివర్, ఋషికుల్య రివర్. వాటర్ అస్సలు లేవు కొన్ని కూడా. బస్సులో వచ్చేటప్పుడు చూసినా మొత్తం అందులో జనాలు అందులో వెళ్ళిపోతున్నారు, అంత తక్కువ ఉన్నాయి వాటర్. ఇంకా పైకి కూడా ఉంది స్టెప్స్. అమ్మా, లెక్కలేనన్ని కోతులు ఉన్నాయి దారుణంగా. ఓ, పైన ఇంకా మస్తు కనిపిస్తుంది. ఫొటోస్ దిగడానికి అయితే మస్తు యూజ్ అవుతుంది ఈ ప్లేస్. సింగిల్గా వచ్చిన కాబట్టి ఫొటోస్ దిగడానికి వీలవ్వదు. ఎవరినైనా దింపమని అడిగినా కూడా పిచ్చి పిచ్చిగా దింపుతారు. అందుకే మూసుకొని ఉంటాయి ఎవరిని అడగకుండా. కింద నుండి చూడొచ్చు, పైకి వెళ్ళి కూడా చూడొచ్చు మంచిగా వ్యూ. సాయంత్రం అయితే ఇంకా బాగుంటుంది, ఇప్పుడు ఎండ కొడుతుంది. కానీ ఇక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేస్.
కరెక్ట్ టెంపుల్ ఎదురుగ్గా. అమ్మా ఇది కూడా పైన చూడ్డానికి వ్యూ. ఓ దేవుడా పైకెళ్ళి ఇక్కడ నుండి ఇంకా మంచిగా ఉంది చూడ్డానికి. ఫస్ట్ వ్యూ పైనుండి వ్యూ చూసింది ఇక్కడ నుండి. అదిగోండి అక్కడ రెడ్ డ్రెస్ వాళ్ళు కనిపిస్తారు కదా అక్కడ నుండి. దాని కింద నుండి ఫస్ట్ చూసిన తర్వాత దాని పైనుండి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుండి. ఈరోజుకి 42 days అయింది కదా. ఈ రోజుకి వచ్చింది పింపుల్ నాకు. కర్రగా అవుతున్నా బాగా తిరిగి 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 తిరిగి. తారేతరని టెంపుల్కి రావడానికి రోప్ వే ఉంది ఆప్షన్, స్టెప్స్, బస్సు. స్టెప్స్ అయితే 1000 స్టెప్స్, కింద నుండి పైకి రావడానికి 1000 స్టెప్స్ ఉంటాయి. రోప్ వే అయితే 65 rupees. బస్సు ఎంతనో తెలీదు. బస్సు కూడా నేను కింద అడిగిన 50-60 ఉంటుంది అని అన్నాడు లోకల్ వాళ్ళు. కాబట్టి రోప్ వేనే బెస్ట్. నేనైతే రోప్ వే ఎప్పుడు ఎక్కలేదు కాబట్టి రోప్ వే ప్రిఫర్ చేసిన, లేదంటే స్టెప్స్ ఎక్కేస్తుండే. స్టెప్స్ కూడా అడిగిన నేను, అది స్టెప్స్ కాదు రోప్ వే ఇంకా బస్సు అనేసరికి నేను రోప్ వే ప్రిఫర్ చేసిన. పైకి వచ్చిన తర్వాత చూస్తే స్టెప్స్ కూడా ఉన్నాయి. స్టెప్స్ మీద ఎక్కి చాలామంది వచ్చారు. మేడ జర చల్లగాలు వస్తున్నాయి దేవుడా. आप लोग नहीं आया? हाँ कुछ तो कट कर. हाँ कट कर. प्रॉब्लम होता ना घर में, पता है. हाँ ఏడికి పోయినా ఈ లవర్స్తో ఒక బాధ అయిపోయింది. ఏడ చూసినా వాళ్ళే కనిపిస్తారు. వాళ్ళనేమో వీడియో తీయొద్దు, తీయను నేను అసలు. వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మళ్ళీ యూట్యూబ్లో పెట్టి ఇన్స్టాగ్రామ్లో పెట్టి వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అసలు నేను ఎప్పుడు తీయాలని. వాళ్ళు ఏడన్నా ఉంటే కూడా నేను వాళ్ళ సైడ్ తీయకుండా వేరే సైడ్ తీసేస్తా. ముందే వాళ్ళు మొహం తిప్పేసుకుంటారు నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి. కానీ నేను వాళ్ళని అసలు తీయను, సైడ్కి వెళ్ళిపోతా. ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ కట్ చేసి పెడతా. కానీ నేను వాళ్ళనైతే ఎప్పుడు పెట్టలేదు. ఇందాక ఒక అమ్మాయి చెప్తుంది కదా, వినే ఉంటారు మీరు కూడా, ఏమన్నా ఉంటే కట్ చేయమని చెప్తుంది. కట్ చేస్తే పెడతా మ్యాక్సిమమ్. అసలు ఎవరిని తీయను ఫస్ట్, ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటారు, కొంతమంది లైట్ తీసుకుంటారు. స్ట్రిక్ట్ ఉన్న వాళ్ళైతే కొంతమంది డేంజర్ కూడా ఉంటారు కాబట్టి తీయాలి. కానీ ఏం చేస్తాం, మొత్తం ఏడ చూసినా వాళ్ళే ఉంటారు. మనకేమో వీడియో కావాలి, వీడియో తీసుకోవాలంటే వాళ్ళే ఉంటారు. ఇది బయట నుండి టెంపుల్. ఇదంతా ఇప్పుడు తీసిందంతా మొత్తం బయట నుండే. టెంపుల్ లోపల అలో లేదు, వీడియోస్ ఫొటోస్, ఫోన్స్ అలా ఉన్నాయి కానీ ఫొటోస్ వీడియోస్ తీయడానికి అలో లేదు. పైన అయితే ఫుడ్ అవైలబిలిటీ ప్రసాదం ఒక్కటే. ప్రసాదం అంటే అదే సేమ్, ఇంకా అన్నం, పప్పు, కర్రీ, పెరుగన్నం లాంటిది. కాకపోతే అది పెరుగన్నం కాదు, స్వీట్. ఎంత మంచిగా పెట్టారు. కానీ ఎంతైనా మన ఫుడ్ వీళ్ళ ఫుడ్ డిఫరెంట్ కాబట్టి వేరేనే ఉంటుంది. మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ కొండ మీదకే పోయేసి వచ్చింది. నేను ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రీలో వీడియో తీసింది అక్కడ నుండి. రోప్ వే ఎక్కిన వాళ్ళైతే అక్కడ నుండి వస్తారు, బస్సు అయితే ఇటు నుండి వస్తారు. ఇవే బస్సులు. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్.
ఇది స్టెప్స్ నుండి వచ్చేది. ఇది ఎంట్రన్స్. ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది, లగేజ్ కూడా పెట్టచ్చు. 3 రూపీస్. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6:30 to 12:30, 2 to 5:30, 6:45 to 8:30. నేను 5 o'clock వచ్చిన, అయినా కూడా బంద్ అయిపోయింది. ఇది టెంపుల్. టెంపుల్ నుండి లెఫ్ట్ సైడ్లో శివుడి టెంపుల్ ఉంది. తారాతారిణి టెంపుల్ గంజాం డిస్ట్రిక్ట్, ఒరిస్సా స్టేట్లో ఉంది. అమ్మవారి శక్తిపీఠాలలో 51 శక్తిపీఠాలు ఉంటాయి, 18 మహాశక్తిపీఠాలు ఉంటాయి, 4 ఆదిశక్తిపీఠాలు ఉంటాయి. 4 ఆదిశక్తిపీఠాలలో తారాతారిణి టెంపుల్ కూడా ఒకటి. ఇక్కడ అమ్మవారి స్థానఖండం పడింది. మంచిగా చెట్టు కింద కూర్చొని పత్తలాట ఆడుతున్నారు. ఇదంతా జమానా కాలంలో చూసిన, ఎప్పుడో చిన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా ఇక్కడ. ఈ కొండపైన టెంపుల్ మనం ఇందాక పోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.